హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఏరియాలు షాంపూ పౌడరు సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. 1 ఇయర్ బేబీస్ నుంచి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. చాలా చక్కటి రిజల్ట్ అనేది ఉంది. ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి అని టైప్ చేసి 182022 అని కొట్టినట్లయితే నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ మెసేజ్ చేయండి. అంతేకాదండి, ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా ఎయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు డాండ్రఫ్ ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా డైలీ హెయిర్ ఆయిల్ పెట్టుకొని షాంపూ పౌడర్తో తలస్నానం చేస్తే మీకు ఆయిలీ డాండ్రఫ్ అయితే బయటికి కనిపించదండి. మరి డ్రై స్కిన్ అయితే మాత్రం వాళ్ళకి డాండ్రఫ్ అనేది కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎప్పుడూ డాండ్రఫ్ కనిపించదు. అది ఆయిలీ డాండ్రఫ్ అని అంటారు. మనం టెస్ట్ చేసుకుంటే కనిపిస్తుందండి. టెస్ట్లో బయటపడుతుంది. అంతేకాదు మంచి రిజల్ట్ ఇస్తాయి హెయిర్ ఆయిల్ కానీ షాంపూ పౌడర్ కానీ. చాలా మటుకు హాఫ్ కేజీ తీసుకుంటున్నారు. చలికాలం కాబట్టి ఎక్కువగా మనకి డాండ్రఫ్ వద్దన్నే వచ్చేస్తుంది మనకి. అంతేకాదండి, మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. చాలామంది మంచి రీగ్రోత్ వస్తుందని కూడా మెసేజ్ పెడుతున్నారు. హెయిర్ ఆయిల్ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని మీరు చక్కగా తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అదే వాడండి. లేదనుకుంటే ఇంట్లో కుంకుడుకాయ కానీ సీకాకాయ కానీ ఉసిరిపప్పు కానీ మెంతులు కానీ వాడండి. ఎక్కువగా మనకి ఉసిరిపప్పు కలుస్తుంది కాబట్టి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి అందరికీ వైట్ హెయిర్ కామన్గా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఎక్కువ ఆకుకూరలు తింటూ మనకి ఉసిరిపప్పు అనేది ఎక్కువగా తలకి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తలస్నానం చేస్తే చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. హాయ్ అండి, వంకాయ కర్రీ చేస్తున్నా. కుక్కర్లో 2 టమాటాలు కట్ చేసేసుకోవాలి. 4-5 వంకాయలు వేసుకున్నాను కట్ చేసి. రాళ్ళు ఉప్పు, అల్లం తురుము, పాలమీగడ, పసుపు, కారము, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా వాటర్ బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయ చాలా పెద్దగా కట్ చేశాను, పీసులు కనిపించాలని. కుక్కర్లో వేసేటప్పుడు చిన్నగా కట్ చేస్తే మొత్తం పచ్చడి అయిపోతుంది. అందుకని కాస్త పెద్ద ముక్కలు అయితే కూరలాగా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 విజిల్ వచ్చాక సైడ్ దింపేసుకొని కుక్కర్లో గాలంతా పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఉప్పు కారం తప్ప ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టి సైడ్ పెట్టేయాలి. రైస్తోనైనా రోటీతోనైనా పెట్టుకొని తింటే బాగుంటుంది.